హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? చలికాలంలో చాలా విరివిగా దొరికే ఫ్రూట్ ఆరెంజ్. ఆరెంజ్ అనేది చాలా డెలీషియస్ ఫ్రూట్ కదండి. ఆరెంజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తీయగా పుల్లగా ఉన్న టేస్ట్ అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే ఆరెంజ్ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. ఆరెంజ్ వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆరెంజ్ అనేది కొంతమంది తినకూడని వాళ్ళు ఉన్నారు. అలాగే ఆరెంజ్ అనేది అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆరెంజ్ అనేది కొన్ని ఆహార పదార్థాలతో కలిసి తిన్నప్పుడు ఏమవుతుంది అనేది మనం ఈరోజు కూలంకుషంగా తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఈ విషయాలు తెలియక అనేక అనారోగ్య సమస్యలకి గురి అవుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ ఆరెంజ్లో వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే కాల్షియం వంటి అనేక ప్రయోజనకరమైన గుణాలు ఉన్నాయి. అయితే ఈ ఆరెంజ్లో మనం యూజువల్గా ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే ఒక మీడియం సైజ్ ఆరెంజ్లో 60 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి వస్తుందన్నమాట. అలాగే ఆ మీడియం సైజ్ ఆరెంజ్లో 14 మైక్రోగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ ఏ అనేది మనకి వస్తుంది. అలాగే 70 మిల్లీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. అలాగే 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అలాగే 237 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం ఉంటుంది. అలాగే 6% ఆఫ్ రికమెండెడ్ కాల్షియం అనేది మనకి వస్తుంది. సో ఈ ఆరెంజ్లో ఇన్ని ప్రయోజనకరమైన గుణాలు ఉన్నాయి. దీనిలో ఉన్న వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉండడం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఈ వైటమిన్ సి అనేది సెల్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుందండి. సో శరీరంలో ఉన్న కణజాలం అంతా ఆరోగ్యకరంగా ఉండేలాగా ఈ వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అనీమియా పేషెంట్స్ అంటే రక్తహీనత ఉన్నవాళ్ళు ఆరెంజెస్ తీసుకుంటే ఐరన్ అనేది మంచిగా అబ్జర్బ్ అయ్యేలా సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ కాజింగ్ ఫ్రీ రాడికల్స్తో ఈ వైటమిన్ సి ఉండడం వల్ల బాగా ఫైట్ చేస్తుందన్నమాట. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఈ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం వల్ల కోల్డ్స్, ఇన్ఫెక్షన్స్, అలాగే అదర్ ఇల్నెసెస్ నుంచి కూడా మనం బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ని స్లో చేస్తుంది. అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ని, ఆ ప్రాసెస్ని స్లో చేస్తుందన్నమాట. తద్వారా బ్లైండ్నెస్ అనేది త్వరగా రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. కంటి చూపు మెరుగ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. కొల్లాజన్ ఫార్మేషన్లో ఈ వైటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. దానివల్ల వూండ్స్ అనేది త్వరగా హీల్ అవుతాయి. స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాగే జాయింట్స్ అనేటివి చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ వైటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉండడం వల్ల మన శరీరంలో ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ లెవెల్స్ని ఈ వైటమిన్ సి ఉండడం వల్ల ఇది బాగా తగ్గిస్తుందన్నమాట. దానివల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ చేంజెస్ కూడా బాడీలో రాకుండా ఈ ఆరెంజ్ అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ ఆరెంజ్ అనేది హార్ట్కి ఒక నేచురల్ బూస్ట్ లాంటిదండి. ఎందుకంటే ఈ ఆరెంజ్లో ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ హార్ట్ హెల్త్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. హెల్దీ బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. సో ఆరెంజ్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్ట్కి మనం నేచురల్గా బూస్ట్ అందించినట్లే. ఈ ఫైబర్ ఉండడం వల్ల బవల్ మూమెంట్స్ అనేటివి రెగ్యులేట్ అవుతాయన్నమాట. అంటే ఎవరైనా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఆరెంజ్ తిన్నప్పుడు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. యూజువల్గా కూడా అందరికీ కూడా ఈ బవల్ మూమెంట్స్ అనేది మంచిగా హెల్తీగా ఉండడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. సో ఇది కడుపుని బాగా, పేగుల్ని బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట. దీనిలో ఉన్న కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మజిల్స్, ఆర్గాన్స్, బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, హెల్తీగా ఉంటాయి. ఈ ఆరెంజెస్ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని కొంతమంది అని తినేస్తూ ఉంటారండి. అయితే ఏదైనా సరే మితం హితం అన్నారు. అంటే ప్రయోజనకరమైనవైనా సరే ఏమైనా సరే మితంగా తీసుకోవాలన్నమాట. సో ఈ ఆరెంజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆరెంజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల నాజియా, వామిటింగ్, డయేరియా,
స్టమక్ క్రాంప్స్, హెడేక్, ఇన్సామ్నియా వంటి సమస్యలు వస్తాయి. ఆరెంజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు జీఈఆర్డి అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది వస్తుందండి. జీర్ణ సంబంధించిన సమస్యలన్నీ కూడా వస్తాయి. సో ఆరెంజ్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ఆల్రెడీ జీఈఆర్డి ఉన్నవాళ్ళు కానీ గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఆరెంజ్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కొంతమంది బీటా బ్లాకర్స్ అనేది వాడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఆరెంజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. సో ఆరెంజ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరెంజ్ అధికంగా తీసుకోవడం వల్ల బాడీలో హీమోక్రోమటోసిస్ అనే ఈ కండిషన్ ఏర్పడడం వల్ల బాడీలో ఉన్న టిష్యూస్ అనేటివి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఆరెంజ్ అనేది మితంగా తీసుకోవాలి. ప్రయోజనాలు ఉన్నా సరే దీన్ని క్వాంటిటీకి మించి అధిక మోతాదులో తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఆరెంజ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాం. అలాగే ఆరెంజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకొన్ని విషయాలు ఆరెంజ్ గురించి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, రీనల్ ఎంపైర్మెంట్తో అంటే కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఆరెంజ్ అనేది తినకూడదండి. ఎందుకంటే దీనిలో పొటాషియం అనేది అధికంగా ఉండడం వల్ల అది వాళ్ళకి ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే జీఈఆర్డి సమస్యలతో బాధపడే వాళ్ళు అంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్తో బాధపడే వాళ్ళు ఈ ఆరెంజ్లో ఉన్న అసిడిక్ ప్రాపర్టీస్ వల్ల ఈ కండిషన్ అనేది చాలా వర్సన్ అవుతుంది అన్నమాట. సో జీఈఆర్డితో బాధపడే వాళ్ళు కూడా ఆరెంజ్ అనేది తినకూడదు. అంతేకాకుండా చాలామంది ఆరెంజ్ తిన్నప్పుడు అది కంపల్సరీ వాటర్తో మౌత్ని రిన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఆరెంజ్లో ఉన్న యాసిడిక్ ప్రాపర్టీస్ అనేటివి ఆ పంటిలో ఉన్న ఆ ఎనామెల్తో రియాక్ట్ అయ్యి ఆ కాల్షియంతో రియాక్ట్ అయ్యి ఏమవుతుందంటే ఆ డెంటల్ క్యావిటీస్ ఏర్పడతాయి. పంటిలో రంధ్రాలు అలాగే డెంటల్ క్యావిటీస్ ఏర్పడే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కనుక కంపల్సరీ ఆరెంజ్ తిన్న తర్వాత నోరు పుక్కిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరెంజ్ కడుపు ఉబ్బరం అలాగే కడుపులో చికాకు అంటే డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదండి. అలాగే ఆరెంజ్ ఆస్మా పేషెంట్స్, క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్స్, సైనసైటిస్ పేషెంట్స్, ఇలా రెస్పిరేటరీ కండిషన్స్ ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఆరెంజ్ని అవాయిడ్ చేయాలి. యూజువల్గా హెల్దీ పీపుల్ ఆరెంజ్ తీసుకోవడం వల్ల వారి ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అయితే ఆల్రెడీ అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి ఈ ఆరెంజ్ అనేది చాలా దుష్ప్రభావం చూపిస్తుందండి. సో వీళ్ళందరూ కూడా ఆరెంజ్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆరెంజ్ని ఏ ఏ పదార్థాలతో కలిపి తినకూడదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లేని సమస్యలు ఈ ఆరెంజ్ని వివిధ పదార్థాలతో కలిపి తినడం వల్ల ఉత్పన్నమవుతాయండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవగాహన అయితే కలిగి ఉండాలి. ఆరెంజ్ని ఏ ఏ పదార్థాలతో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరెంజ్ని మిల్క్ ఐటమ్స్తో కలిపి తీసుకోవడం వల్ల ఇండైజెషన్, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరెంజ్ని టొమాటోతో కలిపి తీసుకోవడం వల్ల జీఈఆర్డి అనేది వస్తుంది. ఆరెంజ్ని బనానాతో కలిపి తీసుకోవడం వల్ల ఇండైజెషన్ అనేది వస్తుంది. ఆరెంజ్ని ఆయిలీ ఫుడ్తో, స్పైసీ ఫుడ్తో కలిపి తీసుకోవడం వల్ల ఇండైజెషన్, లివర్ అల్సర్ అలాగే అసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరెంజ్ని టీ, కాఫీ వంటి వాటితో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అలాగే గుండెల్లో మంట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరెంజ్ని కార్బొనేటెడ్ డ్రింక్స్తో తీసుకోవడం వల్ల అంటే థమ్స్అప్, పెప్సీ, కోలాస్ ఇలాంటి వాటితో తీసుకోవడం వల్ల ఫ్లాట్యులెన్స్ అలాగే డిస్కంఫర్ట్ అనేది ఉత్పన్నమవుతుంది. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అనేది ఉత్పన్నమవుతుంది. ఆరెంజ్ని ఆల్కహాల్తో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఇంకా అనేక రకాల రుగ్మతలు వస్తాయండి. సో ఆల్కహాల్తో కలిపి తీసుకున్నప్పుడు సింపుల్ యాసిడిటీ, ఇండైజెషన్తో పాటు అనేక రకాల రుగ్మతలు అనేటివి వస్తాయి. సో ఈ ఆరెంజ్ని ఈ విరుద్ధమైన ఆహారాలతో కలిపి తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవగాహన కలిగి ఉండాల్సిందిగా, అలాగే ఆరెంజ్ని మితంగా తీసుకుంటూ, ఆరెంజ్ని తగు మాత్రంలో తీసుకుంటూ ఆయా ప్రయోజనాలు పొందవలసిందిగా మనవి. థ్యాంక్ యూ సో మచ్.